హల్లెలూయా. చెప్దాం అందరం, హల్లెలూయా. చేతులెత్తి చేతులు ఊపుతూ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అందరిని ఆశీర్వదించును గాక. ప్రభు ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించును గాక. ప్రభు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యని ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతాన్ని ప్రభు ప్రేమించి ఈరోజు రాత్రి, రేపు రాత్రి, ఈ 2 రాత్రులు స్వార్థ స్వస్థత సభలు జరిగేటట్లుగా ప్రభు సహాయం చేశారు. అందుకు అందరం చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా? బిగ్గరగా స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ప్రాంతంలో ఈ విధంగా సభలు ఏర్పరచుకోగలిగేటట్లుగా ఈ స్థలం యాజమాన్యం కూడా సహకరించారు. పెట్టుకునేటట్లుగా కూడికలు ఏర్పరచుకోగలిగేటట్లుగా కూడా వారి వంతు వారు సహాయం చేశారు. ప్రభు వారిని కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. చెప్దాం బిగ్గరగా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఆటంకాన్ని ప్రభు తొలగించి ఆయన నామ మహిమార్థమై ఘనమైన గొప్ప కార్యం జరిగించిన యేసయ్యకి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మంచి వాతావరణం అనుగ్రహించిన యేసయ్యకి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వేమూరు ప్రాంతంలో హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా చిన్నగా పరిచర్య ప్రారంభించడం జరిగింది. ఇక్కడే మీ అందరికీ బాగా పరిచయం, అట్టల ఫ్యాక్టరీ. అక్కడ కొద్ది కాలం సాయంత్రం పూట ప్రతి ఆదివారం సాయంకాలం ఆరాధన కొద్ది కాలం జరిపాం. ఆ తర్వాత అక్కడే చిన్న రేకుల షెడ్ ఉంటే ఆ రేకుల షెడ్లో పగల ఆరాధన జరపడం జరిగింది. ఆ తరువాత ఆ స్థలంలోనే రెంటుకు తీసుకొని అక్కడ ఒక చిన్న ప్రార్థనా మందిరం వేయడం జరిగింది. అక్కడ కొద్ది కాలం ఆరాధన ప్రభు కొద్ది కాలం ఆరాధనలు ప్రభు జరిగించారు. ఆ తర్వాత అదే రోడ్లో లోపలికి పోతే మంచి స్థలం ప్రభు అనుగ్రహించారు. సొంత స్థలం హోసన్నా మినిస్ట్రీస్కి. అక్కడ ఒక మంచి ప్రార్థనా మందిరం కూడా కట్టడం జరిగింది. ప్రతి ఆదివారం అక్కడ ఉదయం వేసవి కాలమని 9 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది ప్రతి ఆదివారం రోజున. ప్రతి శనివారం 7 గంటలకు విజ్ఞాపన ప్రార్థన కూడిక కూడా జరుగుతూ ఉంది. దేవుడు ఆ సేవని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక 100 మంది, ఒక్కొక్కసారి 120 మంది కూడా దేవుడు తీసుకుని వస్తూ ఉన్నారు. చిన్నగా ప్రారంభించబడిన పరిచర్య ఆదివారం సాయంత్రం పెట్టినప్పుడు ఒక
15 మంది, 20 మంది, 25 మంది అలా వచ్చేవారు. ఇప్పుడు దేవుడు సొంత స్థలం ఇచ్చారు, మందిరం ఇచ్చారు, సేవకుల్ని ఇచ్చారు, సేవను ఇచ్చారు. ఆశీర్వాద పదంలో ప్రభు జరిగిస్తూ ఉన్నారు. అందుకు అందరం స్తోత్రం చెబుదామా? స్తోత్రం బిగ్గరగా, స్తోత్రం 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 స్తోత్రం. ఇక మీదట కూడా ప్రభు ద్వారా ప్రారంభించబడిన పరిచర్య కనుక దినదినాభివృద్ధి కలుగు చేయునట్లుగా అందరం ఒకసారి స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అందరినీ ఆశీర్వదించును గాక. ప్రభు అందరినీ దీవించును గాక. హల్లెలూయా. రేపటి రోజున ఒంగోలు మహాపట్నంలో పరిచర్యలో కొనసాగుతున్న పాస్టర్ రాజు గారు మన మధ్యలోనికి వస్తారు కనుక మీరే కాకుండా తెలిసిన వారిని కూడా తీసుకుని వచ్చి పాలు పొందేట్లుగా చేసి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది సమయం ఈ రోజున నేను మీకు దేవుని వాక్యాన్ని తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. ఒక వాక్యాన్ని చూపిస్తాను, చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ సభల మొదటి రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో చూస్తున్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రభు అందరినీ దీవించునుగాక. అందరికీ వినపడుతుందా? వెనక కూడా థ్యాంక్ యూ. సమూయేలు మొదటి పుస్తకం సమూయేలు మొదటి పుస్తకం తీసారా? 25వ అధ్యాయం 6వ వచనం మీరు చూడండి, నేను చదువుతాను. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానం చెప్పవలెను. ఇప్పుడు అందరం చదువుదామా? అందరూ చదవండి. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక. క్షేమమవును గాక. హల్లెలూయా. ఆ రోజున ఆ ప్రాంతంలో ఒక భాగ్యవంతుడు ఉంటే ఆ భాగ్యవంతుని దగ్గరికి దావీదు తన పని మనుషుల్ని పంపి చెప్పవలసిన మాట తెలియజేశారు. ఏమని అనంటే, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక అని చెప్పమని చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున ఆ మాటలు ప్రభు మీకు చెప్పమన్నాడు కనుక నేను ఇక్కడ నిలబడి మీకు తెలియజేస్తా ఉన్నా. దావీదు మహారాజు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే, దావీదు మహారాజు పంపిన ఆ పని మనుషులు సేవకులకు సాదృశ్యంగా ఉంటే, ఆ సేవకుల ద్వారా తెలియజెప్పబడిన ఆ మాటలో ఈ రోజున యేసు ప్రభు ఆయన పని మనుషులుగా, ఆయన సేవకులుగా మమ్మల్ని అందరినీ ప్రాంతానికి పంపితే, ప్రియమైన వాళ్ళరా, ఆయన మీతో చెప్పమన్న మాటలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నా.
ఏమన్నాయానంటే నీకును, చెప్పండి గట్టిగా, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక. గట్టిగానండి ఆ మాట, ఆమెనానండి, గట్టిగానండి, గట్టిగా. మీకును మీ కుటుంబమునకును మీకు కలిగినంతటికి క్షేమమవును గాక, క్షేమము కలుగును గాక. మీకును మీ కుటుంబమునకును మీకు కలిగినంతటికి క్షేమము కలుగును గాక, క్షేమము కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మీకు అటుపక్క ఇటుపక్క ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పండి, మీకును మీకు మీ కుటుంబమునకును మీకు కలిగిన సమస్తమునకును క్షేమము కలుగును గాక అని చెప్పండి. చెప్పండి గట్టిగా, నవ్వమాకండి, చెప్పండి గట్టిగా చెప్పండి. మీకును మీ కుటుంబమునకును మీ పిల్లలకును మీకు కలిగిన అంతటికి క్షేమమగునుగాక, క్షేమము కలుగునుగాక. హల్లెలూయా. మీకును మీ కుటుంబమునకును మీ పిల్లలకును మీ ప్రాంతమునకును పరిచర్యకును క్షేమము కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. యేసు నామమున నా ప్రభువా కార్యము చేయునుగాక. హల్లెలూయా. ఈ మొదటి రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మీతో నా ప్రభువు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, ఇక మీదట నీకు నీ కుటుంబానికి నీకు కలిగినంతటికి క్షేమము కలుగునుగాక. విశ్వసించిన వాళ్ళందరూ హల్లెలూయా అనండి, గట్టిగా చేతులెత్తి చేతులు ఊపుతూ గట్టిగా సౌండ్ పెంచండి. యేసు నామమున నా ప్రభువా కార్యము చేయునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన వర్లరా, అక్కడ ఎవరికి చెప్పారు అని అంటే ఓ కుటుంబం ఉంది అక్కడ. ఆ కుటుంబం ఎవరంటే భాగ్యవంతులు అని రాయబడి ఉంది. భాగ్యవంతులు, బహుధనవంతులు, చాలా దీవెనకరంగా ఉన్న కుటుంబం. అయితే ఆ యజమానుడి పేరు ఏంటంటే నాబాలు. నాబాలు అని అంటే మోటుతనము లేదా బుద్ధిహీనత అని రాయబడి ఉంది. అబీగైలు అని అంటే బుద్ధి గలది, సంతోషము గలది అని రాయబడి ఉంది. బాగా గమనించండి. భార్యాభర్తల పేరు ఏంటంటే నాబాలు, చెప్పండి, అబీగైలు. నాబాలేమో మోటోడు, నాబాలేమో బుద్ధిహీనుడు, అబీగైలేమో బుద్ధి కలిగింది, తర్వాత సంతోషం కలిగింది, అందమైనది అని అక్కడ వ్రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఆ రోజుల్లో ఆ భార్యాభర్తల్ని దేవుడు జతపరిచినప్పుడు వారి స్వభావాలు ఎలా ఉన్నాయంటే భర్తేమో మోటోడు, భర్తేమో చదువులేనుడు, భర్తేమో బుద్ధిహీనుడు అని రాయబడింది. భార్యేమో చెప్పండి బుద్ధి కలిగింది, కాస్త జ్ఞానం కలిగింది, కాస్త సంతోషంగా నడిపించబడేది అని రాయబడింది. ప్రియమైన వారరా, ఆ రోజుల్లో ఆ కుటుంబం ఉన్నట్లుగా ఈ రోజుల్లో ఈ విధంగా కుటుంబాలు లేవా? చెప్పరాబండి. భర్తేమో మోటుడు, భార్యేమో బుద్ధి కలిగింది, లేదా భార్యేమో మోటుది, భర్తేమో చెప్పండి బుద్ధి కలిగినాడు. అళ్ళలైనా ఉంటారు, ఇళ్ళలైనా ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, అన్నీ ఏమండి పర్ఫెక్ట్గా ఉండే కుటుంబం ఈ రోజు వరకు నాకైతే కనిపించలా. ఒకవేళ మీరు ఏమైనా తెలుసుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేను ఇంచుమించుగా దేవుని ఆ కృపను బట్టి సేవకొచ్చి 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలలో భార్యాభర్తలు నేను గమనించిన వాటిల్లో ఏమండి ఒకరు ఒక విధంగా ఉంటారు. ఇంకా మీకు అర్థమవుతారు చెప్పాలంటే, ఒకరేమో స్పీడ్ అయితే ఒకరేమో చెప్పండి స్లో. అర్థమవుతుందా? ఒకరేమో ఏమండి తెలివి తక్కువ వాళ్ళు అయితే ఒకరేమో తెలివి, ఒకరేమో ఏమండి ఒక రకంగా ఉన్నవాళ్ళు అయితే ఇంకొక రకంగా ఉన్నవాళ్ళు. తెల్లటి అమ్మాయికి ఎట్టడోడు దొరుకుతాడు? బాగా లైన్లో ఉన్నారు మీరు. నల్లటోడికి ఎట్టడమ్మాయి దొరుకుద్ది? మరి నాకు తెలియదు, ఆ సృష్టి రహస్యం తెలియదు నాకు. దేవుడు ఎందుకు అట్లా జతపరుస్తాడో కూడా తెలియదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే భార్యాభర్తల మర్మం చెప్పొచ్చుగా. భార్యాభర్తల బాగా గమనించండి ప్రియమైన వారు. బైబిల్లో కూడా రాయబడిన మాట ఏందయ్యారంటే
సాటి అయిన సహాయము దేవుడు చేసని రాయబడింది. అర్థమవుతుందా? మరి దేవుడు సాటి అయిన సహాయం అలాంటి వాళ్ళు ఎలా జతపరుస్తాడు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. ఇంకా అర్థమవుతుందా? అలాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, చెప్పండి, ఈ రోజుల్లో ఉన్నారు. మన కాలం అయిపోయింది అనుకోండి, ప్రభు రాకడ ఆలస్యమైంది అనుకోండి, తర్వాత రోజుల్లో కూడా ఉంటారు. జరిగిపోయిన రోజుల్లో ఉన్నారు, జరుగుతున్న రోజుల్లో ఉన్నారు, జరగబోయే రోజుల్లో కూడా ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, అయినా సరే నా ప్రభు చెప్తున్న మాట ఏందయ్యా అంటే, ఒకవేళ ఈ రోజు వరకు నా భర్త మోటోడండి ఎందుకు పనికిరానోడండి, కనీసం ₹1 కూడా, కొంతమంది ఉంటారు కదా, ఒక ఆమె వచ్చి నా దగ్గరికి, మా అయ్యగారు ₹10 కూడా పనికిరాడండి, దమ్మిడికి కూడా పనికిరాడండి అనేవాళ్ళు ఉన్నారు. ప్రియమైన వాళ్ళు, ఒకవేళ అలాంటి స్థితిలో నీ జీవితం నడిపించబడుతూ ఉన్నప్పటికీ, అర్థమవుతుందా, భార్య ఒక రకంగా భర్త ఒక రకంగా ఉన్నప్పటికీ నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ సభల మొదటి రాత్రి ఇప్పుడు చెప్పండి, మీకును, గట్టిగా చెప్పండి, అప్పుడు అనండి, నాకును అనండి, నాకును నా కుటుంబమునకును నాకు కలిగిన, అనండి, గట్టిగా అనండి, ఒప్పుకోండి, నా దేవుడు ఆ కార్యం చేయును గాక. ప్రభు ప్రేరేపించిన మాటలే మీకు తెలియజేస్తాను ప్రియమైన వాళ్ళరా. మరలా చెప్పండి ఇప్పుడు, మీకును, మీరేమో నాకనండి, మీకును మీ కుటుంబమునకును మీకు కలిగినంతటికి క్షేమము కలుగును గాక, ఆశీర్వాదము కలుగును గాక, దీవెన కలుగును గాక, ఘనత కలుగును గాక, గౌరవం కలుగును గాక, గొప్పతనం కలుగును గాక, ఉన్నతమైన స్థితిలోనికి నా యేసయ్య మిమ్మల్ని తీసుకుని వచ్చును గాక, ఈ ప్రాంతాన్ని తీసుకుని వచ్చును గాక, పరిచర్యని చేయును గాక, పరిచర్యని తీసుకుని వచ్చును గాక, మీ పిల్లల్ని నా దేవుడు ఆశీర్వదించును గాక, కొండ మీద కట్టిన పట్టణం వలె తీర్చిదిద్దును గాక, దీపస్తంభం మీద పెట్టిన దీపాల వలె ప్రభు చేయును గాక, మీ కుటుంబాన్ని దేవుడు పచ్చని ఒలీవ మొక్కల వలె ఆయన భోజనపు బల్ల చుట్టూ పెంచును గాక, నగరికై చెక్కబడిన మూల కంబాల వలె నా యేసయ్య చేయును గాక, నా యేసయ్య చేయును గాక, నిండారులుగా నా దేవుడు మమ్మల్ని దీవించును గాక, మీ గిన్నె నిండి ఇక మీదట పొర్లును గాక, మీ గిన్నె నిండి పొర్లును గాక, మీ గిన్నె నిండి పొర్లును గాక, మీ కుటుంబపు గిన్నె నిండి పొర్లును గాక, మీకు మీ పిల్లలకు మీకు కలిగిన సమస్తానికి క్షేమము కలుగును గాక, క్షేమము కలుగును గాక. హల్లెలూయా. ఆ మాటలు చెప్పిన సందర్భం మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళారా, మీరు చూడండి, ఆ వాక్యంలో 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకును అంటే నీ వ్యక్తిగతంగా, అర్థమైందా? తర్వాత నీ ఇంటికి అని అంటే నీ కుటుంబంలో ఉన్న వారందరికీ, ఆమె భార్య కావచ్చు, లేదా భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా అత్త కావచ్చు, మామ కావచ్చు, లేకపోతే ఇంకా ఉంటారు కదండి. ఆ తర్వాత నీకు కలిగిన, చెప్పండి గట్టిగా, నీకు కలిగిన దాని అంతటికి. ఎవరు కలిగి ఉన్నారు? నువ్వు అన్నలు కలిగి ఉండొచ్చు, తమ్ముళ్ళు కలిగి ఉండొచ్చు, తర్వాత బావలు కలిగి ఉండొచ్చు, బామర్దులు కలిగి ఉండొచ్చు, లేదా ఏమండి నీకు కలిగినది ఉందే, ఏదైతే ఉందో అది స్థిరాస్త, చరాస్త, లేదా వ్యాపారమా, లేదా చేతి పనా, లేదా ఉద్యోగమా, ఏమండి, లేదా పాసి పనా, లేదా కూలి పనా, అది ఏదైనా సరే ప్రియమైన వాళ్ళరా, నా దేవుడు నిశ్చయముగా క్షేమము కలుగజేయునుగాక, నా దేవుడు ఆశీర్వదించునుగాక, నేను నమ్మిన నా యేసయ్య ఆశీర్వదించునుగాక, నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏ దేవుడైతే నన్ను పిలిచాడో ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఇక మీద మిమ్మల్ని పోషించునుగాక, గొప్ప చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాటలు ఇంకొక చోట చూపిస్తాను చూడండి. యోబు పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం, క్షమించండి 10వ వచనం. యోబు పుస్తకం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన, ఆ మాటలు మీరు గమనించండి, 3 ఉన్నాయా? అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును. 3. ప్రభువు ఆ రోజున ప్రియమైన వారు దావీదు ద్వారా మాట్లాడిన మాటలంటే నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగిన అంతటికీ అన్నాడు.
చూడండి, ఆ మాట దేవుడు నోటి ద్వారా మాట్లాడేవాడేనా, నోటి ద్వారా చెప్పేవాడేనా, లేదా జీవితాలలో చేసేవాడా అనేది మనం గుర్తెరగలిగింది. ప్రియమైన వాళ్ళరా, ఈ వచనం మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మన దేవుడు ఎవరై అంటే మాట సెలవిచ్చేవాడే కాదు, కానీ అది నెరవేర్చే దేవుడు, అది చేసే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజున మాట ఇచ్చానండి, ఈ రోజున చేతులు దులుపుకుంటానండి, నా వల్ల కాదండి, నేను చేయలేనండి అనేవాడు కాదు. ప్రియమైన వాళ్ళ, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఆయన ఎవరయ్యా అంటే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి ఏమండి చేసే దేవుడు. ప్రియమైన వాళ్ళారా, అందుకన ఈ వాక్యమును మనం చూడగలిగితే చూడండి ప్రియమైన వారు, ఆ మాట అతనికిని అంటే యోబుకును, తర్వాత యోబు కుటుంబమునకును, యోబుకు కలిగిన అంతటికి దేవుడు ఏం చేశాడంట, కంచె వేసి కాపాడుతూ అతని చేతి పనిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నతంగా ఆశీర్వదించిన దాన్ని బట్టి ఆ దేశములో ఆ వ్యక్తి ఎలా అయ్యాడంటే బహుగా విస్తరించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక మీద అంతకంటే గొప్ప కార్యం నా యేసయ్య చేయును గాక. విశ్వసించిన మీలో నా దేవుడు కార్యం ఇప్పుడే మొదలు పెట్టును గాక, ఇప్పుడే ఆయన ప్రారంభించును గాక, మీ చేతి పనులు ప్రారంభించును గాక, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ పిల్లల జీవితంలో నా ప్రభు ప్రారంభించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి నా దేవుని సన్నిధికి వచ్చిన మీతో ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వింటున్నావో మీతో నా ప్రభు స్పష్టంగా చెప్తున్న మాట ఏం తెలిసినా, నీకు, తర్వాత నీ కుటుంబానికి, తర్వాత నీకు కలిగిన అంతటికీ క్షేమమవును గాక. హల్లెలూయా. యోబు జీవితంలో దేవుడు ఆ కార్యం నెరవేర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోబు జీవితంలో ఆ కార్యం దేవుడు ఎందుకని నెరవేర్చాడు? ఆ మాట గమనించండి ప్రియమైన వాళ్ళరా. ఆ మాట అన్నది ఎవరు తెలుసునా? ఏమండి, సాతానుగాడు సాక్ష్యం సాతాను కూడా చెప్తున్నాడు. ఏమని తెలుసునా? నీవేం చేసావు తెలుసునా? అతనికి, అతని కుటుంబానికి, అతని కలిగిన అంతటికే కంచె వేసి కాపాడుతూ అతని చేతి పని దీవిస్తున్న చేత అతను విస్తరించాడు, కానీ లేకపోతే అతని జీవితం ఏమయ్యేదో అన్నట్లుగా సాతానుగాడు చెప్తాడు. ప్రియమైన వాళ్ళరా, అంత మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న ఏమండి ఆ భార్య కూడా చెప్తుంది. ఏమని తెలుసునా? ఆశీర్వదించాడు, ఆశీర్వదించాడు, ఆశీర్వదించాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక మీదట నీ నోరు చెప్పుకొనగలిగేటట్లుగా నా యేసయ్య కార్యము చేయును గాక. నిన్ను చూసిన వారు చెప్పుకొనగలిగేట్లు నా యేసయ్య కార్యము చేయును గాక. నీవు చూసుచూ ఉండగానే నా ప్రభు లెక్కలేని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయును గాక. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న దాని ఆశీర్వాదం కంటే ఎక్కువగా నా దేవుడు గొప్ప కార్యాలు చేయును గాక, ఆశీర్వదించును గాక. హల్లెలూయా. యోబు జీవితంలో దేవుడు ఆ కార్యాలు చేయడానికి గల ప్రబలమైన కార్యాలు చాలా ఉన్నాయి. సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తా, జాగ్రత్తగా ఆలకించాలి, ప్రేమతో కోరుకుంటున్నా. యోబు జీవించినట్లుగా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు జీవించాలి అని ఒక తలంపు నీకు వచ్చి ఆ స్థితిని ఏమంటే నీలో నా ప్రభు చూడగలిగేటట్లుగా నువ్వు బ్రతకగలిగితే ఏమంటే నా ప్రభు నిత్యముగా నీతో చెప్పిన మాట ఆయన నెరవేర్చును గాక. హల్లెలూయా. మొదటి మాట మీకు చెప్తాను చూడండి. యోబు పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోబు పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఇప్పుడు తలపైకి ఎత్తండి. ఆ మాట గమనించిన ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆ సాతానుగాడితో చెప్తా ఉన్నాడు. పరలోకంలో మీటింగ్ జరుగుతూ ఉంది. మీటింగ్ జరుగుతూ ఉంటే ఈడు పోయాడు. ఎక్కడి నుంచి వచ్చావురా అంటే, ఆ భూమి మీద అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతా నేను అక్కడికి వచ్చానండి అంటాడు. ఏరా నీకు పని బాట ఏం లేదంటే, నాకేముందండి పని, నాకేముందండి బాట అంటాడు వాడు. ఈ రోజున చూడండి, ఇంట్లో తిని వీధిలో తిరిగే రకాలు ఎవరంటే సైతాన్ గడు బుద్ధులు అనమాట. అవి
అర్థమవుతుందా? పని బాట లేకుండా, కష్టపడేది లేకుండా, ఏమండి కుటుంబం కోసం కాస్త ప్రయాసపడదాం, కష్టపడదాం అనే ఆ స్వభావం లేకుండా తిరుగుతూ ఉంటారు చూడండి. వాళ్ళని ఎవరంటే సైతాన్ గారి బుద్ధి అది. ఎక్కడి నుంచి వచ్చావారంటే భూమి మీద ఏం చేస్తున్నాడంట చెప్పండి గట్టిగా, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట. ఆ బజార్లోకి పోతాడు, ఈ బజార్లోకి పోతాడు, ఈ బజార్లోకి పోతాడు, ఆ ఊరికి పోతాడు, ఈ ఊరికి పోతాడు. దమ్మిడి ఆదాయం పనికిరాదనమాట. అదేదంటారే క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదంటారు చూడండి. ఆ బ్రతుకుతూ ఉంటారనమాట. ఈ రోజు చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటాడు ఆ మాట అంటే ఎక్కడి నుంచి వచ్చావరానంటే తిరుగుతా వచ్చానండి. మరి నా సేవకుడైన యోబు సంగతి ఎప్పుడైనా ఆలోచన చేసావా? నా దాసుడైన యోబు సంగతి ఎప్పుడైనా గుర్తెరిగావా? ఏంటండి ఆయన గారి గురించి అంత బాగా చెప్తున్నారు, ఏమైందండి అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు చూడండి అన్నమాట, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద ఆ రోజుల్లో, ప్రియమైన వాళ్ళరా, యోబు జీవిస్తున్న ఆ రోజుల్లో భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని దేవుడు యోబును గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆ మాట గమనించిన ప్రియమైన వాళ్ళరా, యోబును గురించి మనిషి చెప్పడంలే, అర్థమవుతుందా? యోబును గురించి తెలిసిన వారుగా చెప్పింది, తెలిసి అయిన వారుగా చెప్పింది, బంధువులు కాదు. అర్థమవుతుందా? ఇంకా ఏమంటే నాననుకున్న వారు కాదు. ఆయన ద్వారా ఎంతో మంది సహాయం పొందారు, ఆయన ద్వారా ఎంతో మంది ఏమంటే దీవించబడ్డారు, ఆశీర్వించబడ్డారు, ఎంతో మంది అవసరాలు తీర్చబడ్డాయి. ఆయన గారు ఎంతో మందికి సహాయం చేశారు. చేతులు చాపాడు, చేతులు ముడుచుకోలే. ఆయన ద్వారా సహాయం పొందిన వారు కూడా కాదు. అర్థమవుతుందా? దేవాతి దేవుడు ఒక మనిషిని గూర్చి సాక్ష్యం చెప్పడం అంటే సామాన్యమైన పని. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? భర్తను గూర్చి ఇంట్లో భార్య చెప్పలేదు, భార్యను గూర్చి ఇంట్లో ఉన్న భర్త చెప్పలేడు, ఇంట్లో ఉన్న పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్పలేరు, తల్లిదండ్రుల గురించి పిల్లలు చెప్పలేరు. అర్థమవుతుందా? ఇంకా మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, మీరు వెళ్ళి వస్తున్న ఆ ప్రాంతంలో మిమ్మల్ని చూసిన వారు మిమ్మల్ని గురించి చెప్పలేరు. అయితే దేవాది దేవుడు ఆకాశాన్ని సింహాసనముగాను భూమిని తన పాదపీఠముగాను చేసుకుని జగన్నాట సూత్రధారిగా ఉండి ఏమంటే ఏలుబడి చేస్తున్న దేవాది దేవుడు ఆయన కనుదృష్టి భూమి అందంతటా సంచరిస్తూ ఉంటే ఆయన కనుదృష్టిలో ఆ రోజుల్లో యోబు ఒక్కడే కనిపిస్తా ఉన్నాడు. ఎలా తెలిసినా యథార్థవర్తుడుగా, న్యాయవంతుడుగా, చెడుతనాన్ని విసర్జించి భయభక్తులు కలిగిన వాడుగా ఆయన మాత్రమే కనిపిస్తాడు. అందుకని దేవుడు అంటాడు భూమి మీద ఉన్నవారు అతని వంటి వాడు ఎవడునూ లేడు. కనుక ప్రియమైన వాళ్ళరా, భూమి మీద అంతట్లో అవసరంలే. నీ ఇంట్లో ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు సాక్ష్యాన్ని పొందుకో. నువ్వున్న ప్రాంతం ఉందే, ఆ ప్రాంతంలో సాక్ష్యాన్ని పొందుకో. అర్థమవుతుందా ప్రియమైన వారా? నువ్వు వెళ్ళి వస్తూ ఉంటావే, ఆ ప్రాంతంలో సాక్ష్యాన్ని పొందుకో. అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు సాక్ష్యము కలిగిన జీవితం జీవించగలిగిన ఆ స్థితిలోకి రాగలుగుతావో అప్పుడు అంటాడు దేవుడు, నీకును నీ కుటుంబమునకును నీకు కలిగిన అంతటికి నీ క్షేమమవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ ఆ స్థితిలోనికి రాగలగాలి. మీరు ఇంకా గమనిస్తే యోబు గారు అంటారు ఆ మాట చూడండి, 16వ అధ్యాయం 19వ వచనం. అక్కడే 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యమును పలుకువాడు పరమందు ఉన్నాడు. బాగా గమనించండి, అక్కడ నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నాడంట చెప్పండి గట్టిగా. నా ఇంటి పక్కలో ఉన్నాడనలా ఆయన. ఈ ఇంటి పక్క వాళ్ళకి నచ్చారనుకోండి, చాలా భక్తులండి, చాలా మంచివాడు అని అంటారు. అర్థమవుతుందా? ఆ రోజులు అనేవాళ్ళు కదా, 100 అబద్ధాలు ఆడైనా చెప్పొచ్చుగా. ఒక పెళ్లి చేయాలంటారు, ఆ తర్వాత ఆ పెళ్లి ఉంటుందో ఉండదో తెలియదు, పెటాకులు అయితే కూడా తెలియదు. ఎందుకంటే ఆ స్టార్టింగే అబద్ధానికి పునాది వేశారు కదా. అబద్ధాలతో పెళ్లి చేస్తే ఆ కుటుంబం ఏం బాగుపడుతుంది, ఆ జీవితాలు ఏం బాగుపడతాయి? పెళ్లి చేసిన ఆ భార్య లేదా ఆ భర్త ఏం బాగుపడతారు? అర్థమవుతుందా? ఒక నిజం చెప్పి పెళ్లి చేయండి, 100 నిజాలు చెప్పి పెళ్లి చేయండి, ఆ కుటుంబం ఆశీర్వదించబడును గాక, ఆ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక, ఘనపరచును గాక, హెచ్చించును గాక. హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా, మీ ప్రాంతంలో 100 అబద్ధాలాడి ఏదైనా చేయవచ్చు. అయితే
నీ గురించి సాక్ష్యము చెప్పేవాడు ఎక్కడున్నాడయ్యా అంటే పరమందు ఉన్నాడు.